సో గైస్, ఆల్రెడీ మనము ప్రీవియస్ వీడియోలో వేరియబుల్ అంటే ఏంటి, కీవర్డ్స్ అంటే ఏంటి, అండ్ డేటా టైప్స్ ఏమేమి ఉంటాయి అనేది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా. లైక్ ఒక బేసిక్ లెవెల్లో మనం డేటా టైప్స్ ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాము. ఈరోజు ఈ వీడియోలో మనం ఏం చేద్దాం అన్నట్లయితే, అసలు లిస్ట్ ఆఫ్ డేటా టైప్స్ ఏమేమి ఉన్నాయో మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకొని, అండ్ ప్రాక్టికల్గా ప్రోగ్రామింగ్ త్రూ మనం ఎలా యూజ్ చేస్తామో ఏంటి అనేది ఒకసారి మాట్లాడుకుందాము. సో ఫస్ట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అన్నట్లయితే, జనరల్లీ వీ హ్యావ్ క్వశ్చన్ దట్ లైక్ లైక్ వై వీ నీడ్ డేటా టైప్స్, రైట్? అసలు డేటా టైప్స్ అంటే ఏంటి, అండ్ మనకి డేటా టైప్స్ ఎందుకు అవసరము, అంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, డేటా టైప్స్ అనేది మనకి అది ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా కానీ ఒక బేసిక్ థింగ్ అనమాట. అంటే లైక్ బేసిక్ నీడ్ అనమాట. ఎందుకు అన్నట్లయితే, మనము డేటా టైప్స్ అనేది లేకుండా డేటా విచ్ ఇస్ నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్, రైట్? అండ్ ఆ ఇన్ఫర్మేషన్లో మనకి డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. సో దాన్నే మనం డేటా టైప్స్ అంటాము. అంటే ఒక పర్టికులర్ అప్లికేషన్లో మనం వర్క్ చేసేటప్పుడు మనము ఎలాంటి డేటా మనం స్టోర్ చేసుకోవాలి, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సర్వర్కి రిక్వెస్ట్ అడుగుతున్నప్పుడు ఆ సర్వర్కి ఎలాంటి డేటా మనం పంపించాలి, అంటే లైక్ రిక్వైర్డ్ డేటా మనం ఏం పంపించాలి, అండ్ ఆ యొక్క డేటా ఎన్ని రకాలు, అంటే లైక్ ఒక్కొక్కసారి సిచ్యువేషన్ బట్టి మనము నెంబర్స్ తీసుకుంటాము, లేదు అంటే లైక్ స్ట్రింగ్ తీసుకుంటాము, లేకపోతే బూలియన్ డేటా, ఇలా మనం సిచ్యువేషన్ బట్టి డిఫరెంట్ డిఫరెంట్ వెళ్ళిపోతాం కదా. సో సేమ్ అలానే అనమాట. ఇక్కడ కూడా మనకి డేటా టైప్స్ ఏవైతే అంటున్నామో ఆ డేటా టైప్స్ అనేది మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. లైక్ ఎందుకు అన్నట్లయితే చెప్పాను కదా, అది ఏదో నువ్వు కంటెంట్ డిస్ప్లే చేయడానికైనా నువ్వు, లేదన్నట్లయితే ఒక ఏపీఐ రిక్వెస్ట్ నువ్వు అడిగేటప్పుడు నువ్వు పంపించే ఆ యొక్క పేలోడ్, మనం పేలోడ్ పంపిస్తూ ఉంటాము జనరల్గా ఒక రిక్వెస్ట్ అడిగేటప్పుడు. అలాంటప్పుడు మీరు యూజర్ దగ్గర నుంచి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకొని మనము సర్వర్కి పంపిస్తాం అన్నట్టు. ఓకే, ఇక్కడ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నట్టు మనకి డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటాయన్నమాట. లైక్ నంబర్ డేటా టైప్, అంటే లైక్ న్యూమరిక్ డేటా టైప్, అండ్ స్ట్రింగ్, బూలియన్ డేటా, అండ్ అరే అన్నమాట. సో ఆల్రెడీ మనకి ఇది తెలుసు. ఇప్పుడు మనం ఏం చేద్దాం అన్నట్లయితే, ప్రాక్టికల్గా అసలు నెంబర్ మనం ఎలా తీసుకుంటాము, లేదు అన్నట్లయితే లైక్ స్ట్రింగ్ ఎలా తీసుకుంటాము ఏంటి అనేది ఒకసారి మనము మాట్లాడుకుందాము. ఓకే, అండ్ ఇక్కడ ఆల్రెడీ మనం ప్రీవియస్గా మాట్లాడుకున్నట్టు కీవర్డ్స్ ఉంటాయి. లెట్, అంటే ఒక వేరియబుల్ని మనం క్రియేట్ చేసేటప్పుడు ఏదర్ లెట్ కానీ, వేర్ ఆర్ కాన్స్ట్, ఈ త్రీ కీవర్డ్స్లో ఏదో ఒకటి యూజ్ చేసుకుంటాము. లెట్ అనేది మనకి ఏంటి అన్నట్లయితే బ్లాక్ స్కోప్ ఉంటుంది, అండ్ కాన్స్ట్ అనేది కూడా మనకి బ్లాక్ లెవెల్ స్కోప్ ఉంటుంది, అండ్ వేర్ వచ్చేసి మనకి లైక్ ఫంక్షనల్ స్కోప్ ఉంటుంది, లైక్ అవుట్ ఆఫ్ ది బ్లాక్ ఇటు వాల్యూడ్ ఉంటుంది. బట్ ఇక్కడ లెట్ అండ్ కాన్స్ట్ అనేది బోత్ లైక్ బ్లాక్ స్కోప్ అయిన డిఫరెన్స్ ఏంటి అన్నట్లయితే, మనకి లెట్ అనేది వన్స్ మనం ఇనిషియలైజ్ చేసిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు, ఫర్ ఎగ్జాంపుల్ నేను లైక్ జావా స్క్రిప్ట్ అనేసి ఇచ్చాను అనుకుందాము. ఇక్కడ లేటర్ ఆన్ లైక్ యూ కెన్ ఏబుల్ టు రీఅసైన్ ఏ న్యూ వాల్యూ ఫర్ నేమ్, బికాస్ లైక్ యూ గివెన్ లైక్ లెట్, రైట్? ఒకవేళ మనం కాన్స్ట్ అనేది యూజ్ చేసాము అంటే ఇట్ ఈస్ ఫిక్స్డ్. అంటే లేటర్ నువ్వు ఒకవేళ వాల్యూ కొత్తదేమైనా అసైన్ చేద్దాము, మళ్ళీ రీఅసైన్ చేద్దాము అన్నప్పుడు పాసిబుల్ అవ్వదు అనమాట కాన్స్ట్ ద్వారా. ఓకే, సో దట్ లైక్ లెట్ అనేది కాన్స్ట్ అనేది అది మనకు వేరియేషన్, అండ్ ఇది ఓన్లీ బ్లాక్ లెవెల్లోనే మనకు వాల్యూడ్ ఉంటుంది, అది మనం తర్వాత చూద్దాము వీడియోస్లో. బట్ కాన్స్ట్ అనేది వేర్ అనేది ఏంటి అన్నట్లయితే గ్లోబల్, అంటే లైక్ ఫంక్షనల్ స్కోప్, లైక్ బ్లాక్ ఈవెన్ బయట కూడా మనకి వ్యాలిడ్ అనేది అవుతుంది అనమాట. సో ఇక్కడ ఫస్ట్ మనం నెంబర్ తీసుకుందాము. లెట్ number is equals to, for example, 77. ఇక్కడ మీరు ఒకవేళ ఈ యొక్క నెంబర్ అసలు ఏంటి అనేది మీరు ఒకవేళ చెక్ చేయాలి అన్నట్లయితే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ అని చెప్పేసి నెంబర్, దాంతోపాటు మనకి టైప్ ఆఫ్ అనే ఒక కీవర్డ్ ఉంటుంది. ఇది కూడా కీవర్డ్ అనమాట, లైక్ లెట్ అలాను మనకి టైప్ ఆఫ్ అనేది ఒక కీవర్డ్. యాజ్ ఎ టోల్ యూ ప్రీవియస్లీ, కీవర్డ్స్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా ఆల్రెడీ. ఒక్కొక్క కీవర్డ్కి మనకి ఒక్కొక్క పర్పస్ అనేది ఉంటుంది, అండ్ ఒక్కొక్క స్పెషల్ మీనింగ్ ఉంటుంది, అండ్ ఆ కీవర్డ్ ఓన్లీ అది మాత్రమే చేస్తుంది. ఇక్కడ టైప్ ఆఫ్ అనేది ఏం చేస్తుంది అన్నట్లయితే, ఇట్ విల్ లైక్ ఐడెంటిఫై ద డేటా టైప్. అంటే నువ్వు ఇక్కడ ఏదైతే డేటా ఇచ్చావో, డేటా ఇచ్చిన బట్టి వాల్యూ, రైట్? నువ్వు ఏదైతే స్టోర్ చేసావో ఆ డేటా, దాని యొక్క టైప్ అనేది ఏంటి అనేది ఇది కన్ఫర్మ్ చేస్తుంది అనమాట, టైప్ ఆఫ్ అనే కీవర్డ్. ఓకే, ఒక్కసారి మీరు ఇక్కడ రన్ చేసి చూడండి. మనకి 77 అనేది ఏంటంటే నంబర్ అంట. అంటే నంబర్ అంటే లైక్ ఇంటీజర్ అనేసి మనకి ఆల్రెడీ తెలుసు కదా. ఈవెన్ మీరు 77.7 ఇచ్చినా కానీ అది కూడా నెంబర్ కిందే వస్తుంది. ఈవెన్ ఫ్లోట్ విల్ కన్సిడర్ యాజ్ న్యూమరిక్ వాల్యూ, అంటే లైక్ నెంబర్ టైప్ అనమాట.
సో ఇలా మనము నెంబర్స్ అనేది తీసుకుంటాము. లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ ఈజ్ ఈక్వల్స్ నేను 7.7 ఐ మీన్ లైక్ 77.77 అనేసి మళ్ళీ ఇచ్చాను వాల్యూ. ఓకే. సో ఇక్కడ నువ్వు లెట్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఐ కెన్ అంటే లైక్ ఆల్రెడీ మనం లెట్ నెంబర్ అనేది తీసుకున్నాం కదా. సో రీఅసైన్ చేసేటప్పుడు నువ్వు మళ్ళీ లెట్ అనేది మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ లెట్ అని మెన్షన్ చేసినప్పుడు అది ఒక న్యూ వేరియబుల్ లాగా కన్సిడర్ అవుతుంది అనమాట. బట్ ఆల్రెడీ మనం డిక్లేర్ చేసాం కాబట్టి అలా ఇవ్వకూడదు, రైట్? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 77.77 అనేది కూడా ఒక నెంబర్ అనమాట, రైట్? ఇక్కడ ఇది నంబర్ అండ్ ఈవెన్ మీరు ఈ రెండింటిని యాడ్ చేసిన అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను నెంబర్ 1 అని చెప్పేసి ఇక్కడ నెంబర్ 2 ఈవెన్ డైరెక్ట్గా నెంబర్ 2 అనేది మనం తీసుకోకూడదు. ఖచ్చితంగా వేరియబుల్ యొక్క ఏదైతే డిక్లరేషన్ అనేది మనం ఇవ్వాలి. దట్ కెన్ బి అలర్ట్ వర్ ఆర్ కాన్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇక్కడ మనం నెంబర్ 1 ప్లస్ నెంబర్ 2 సో ఈ రెండింటిని మనం యాడ్ చేసినా కానీ మనకు వచ్చేది ఏంటి అన్నట్లయితే మళ్ళీ నెంబర్ టైపే అవుతుంది అనమాట. అది ఎలాంటి ప్రాబ్లం లేదు. సో నెక్స్ట్ మనకి ఏంటి అన్నట్లయితే స్ట్రింగ్ టైప్ అనమాట. మనము ఒక పర్టికులర్ డేటాని ఇన్వర్టెడ్ కొటేషన్ లోపల ర్యాప్ చేసాము అన్నట్లయితే దాన్నే మనము స్ట్రింగ్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ డేటా ఇస్ ఈక్వల్స్ టు అని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను 87656777 అని చెప్పేసి ఇచ్చాను. ఇది మీరు ఇన్వర్టెడ్ కొటేషన్ ఇవ్వనంతసేపు అది ఒక నెంబర్ అనమాట. బట్ వన్స్ ఇఫ్ యూ ర్యాప్ ద డేటా ఇన్ టు ద లైక్ ఇన్వర్టెడ్ కొటేషన్ ఇట్ విల్ కన్సిడర్ యాజ్ అ స్ట్రింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి మనం చెక్ చేద్దాము. console.log of type of data అని చెప్పేసి నేను ఇక్కడ ఇచ్చాను. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నెంబర్ అని వచ్చింది. బట్ వన్స్ ఇఫ్ ఐ ర్యాప్ ద డేటా ఇన్సైడ్ ద కొటేషన్స్ యూ కెన్ సీ getting string. That can be either single inverted quotation or double inverted quotation. It doesn't matter. That can be anything. It will consider as a string only. See, again we got the string. Okay. And you know what? In strings, for example, we have multiple methods. Like might be you can have a question like what is method? మెథడ్ అనేది ఏంటి అని ఒక క్వశ్చన్ ఉండొచ్చు. మెథడ్ అంటే ఏం లేదు, లైక్ టు మ్యానిపులేట్ దట్ పర్టికులర్ డేటా. ఈ డేటా ఏదైతే ఉందో ఈ డేటాని మనం మ్యానిపులేట్ చేయడానికి యూజ్ చేసేది మెథడ్స్ అనమాట. ఇక్కడ మనకి ఇన్బిల్ట్ మెథడ్స్ కొన్ని ఉంటాయి ఈ యొక్క స్ట్రింగ్ అనే డేటా టైప్కి. ఈ యొక్క మెథడ్స్ మనకి ఎలా హెల్ప్ అవుతాయి, ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము డేటాని మ్యానిపులేట్ చేసి డిఫరెంట్గా చూపిద్దాము అనుకున్నా, లేదంట్లయితే ఆ ఉన్న డేటా నుంచి సమ్ ఇన్ఫర్మేషన్ మనం లైక్ గ్రాప్ చేసుకోవాలనుకున్నా ఇలాంటి వాటికి మనకి హెల్ప్ అవుతుంది. లైక్ అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అన్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మన బ్యాంక్ అకౌంట్ నేమ్ అంటే ఏదైతే ఉందో ఆ అకౌంట్ నేమ్ మీరు ఎలా అయినా ఇవ్వండి. లైక్ మనకి ఎలా వస్తుంది అన్నట్లయితే అన్ని క్యాపిటల్ లెటర్స్లో వస్తుంది. అంటే మీరు ఎలాంటి డేటా ఇచ్చినా మనకు అలానే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసే ఉంటారు కొన్ని అప్లికేషన్స్లో కానీ లేకపోతే వేరే ఏవైనా కానివ్వండి, వెబ్సైట్స్ అవనివ్వండి, మీరు పాన్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉందో మీ పాన్ నెంబర్ వచ్చేసి స్మాల్ లెటర్స్లో ఒకవేళ ఎంటర్ చేసినా కానీ వాళ్ళు అలౌ చేసి, బట్ లేటర్ ఆన్ ఇట్ విల్ షో లైక్ క్యాపిటల్ లెటర్స్. ఎందుకు అనట్లయితే పాన్ నెంబర్ అనేది మనం క్యాపిటల్లోనే చూపిస్తాం కాబట్టి. సో ఇలాంటి మన కాన్వర్జేషన్ ఏవైతే ఉందో లైక్ అది మనం కంప్లీట్గా అంటే ఐ మీన్ లైక్ ట్రాన్స్ఫార్మ్ అనేది మనం చేయొచ్చు అనమాట. అంటే ఒక వాల్యూ నుంచి ఇంకొక వాల్యూకి చేంజ్ అంటే లైక్ కంప్లీట్గా మనము ఏమంటాం లైక్ ఆ చేంజ్ అనేది చేస్తున్నాం అనేసి. సో దానికోసం మనము ఈ యొక్క మెథడ్స్ అనేది యూజ్ చేస్తాము. అలానే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ మనము లైక్ ఒక వెబ్సైట్లో నేను కాంటాక్టర్స్ ఫామ్ ఒకటి ఇచ్చాను. ఆ ఫామ్లో ఒక మెసేజ్ అనే ఒక టెక్స్ట్ ఉంది లైక్ ఫీల్డ్. ఆ ఫీల్డ్లో నేను ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్స్ వచ్చేసి 1000 క్యారెక్టర్స్ అనేది ఇచ్చాను. సో 1000 క్యారెక్టర్స్ అనేది అసలు ఎలా తెలుస్తుంది మనకి అన్నట్లయితే లెంత్ అనేది అంటే ఉంటుందన్నమాట. మనకి లెంత్ అనేది ఒక మెథడ్. సో దాని త్రూ మనం ఏం చేయొచ్చు అంటే తెచ్చుకోవచ్చు. లేదంటే కొన్ని సిచ్యువేషన్లో మనం వర్డ్ని బేస్ చేసుకొని రిస్ట్రిక్ట్ చేయాలనుకుంటాము. లైక్ ఓన్లీ నేను ఒక 20 వర్డ్స్ మాత్రమే అలో చేద్దాం అనుకుంటున్నా, 30 వర్డ్స్ మాత్రమే అలో చేద్దాం అనుకుంటున్నా. సో ఇవన్నీ కూడా మనకి ఏమవుతుంది అన్నట్లయితే ఇలాంటి మెథడ్స్ త్రూ మనము లైక్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఆ మెథడ్స్ అనేది మనం తర్వాత మాట్లాడుకుందాము. బట్ కొంచెం సేపు ఈ వేరే రిమైనింగ్ డేటా టైప్స్ ఉన్నాయి కదా మనకి. సో బూలియన్ డేటా అని చెప్పేసి మిగతా అవి మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ వద్దాము. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి బూలియన్ డేటా. సో బూలియన్ డేటా అంటే ఏంటంటే ట్రూ ఆర్ ఫాల్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కన్సోల్ డాట్ అని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫర్ ఎగ్జాంపుల్ జావా అని ఇచ్చాను. నేను ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్లో నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫర్ ఎగ్జాంపుల్ జావా స్క్రిప్ట్ అని ఇచ్చాను. ఓకే, దీన్ని మనము కంపారిజన్ ఆపరేటర్ అంటూ ఉంటాము. లైక్ మనము నెక్స్ట్ వీడియోలో చూస్తాము ఆపరేటర్స్ అనేవి. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఉన్న నేమ్ని
ఇక్కడ ఉన్న ఈ వాల్యూతో నేను కంపేర్ చేస్తున్నా. అంటే 2 సమానమా అని చెప్పేసి అన్నట్టు. మనకిక్కడ లైక్ అంటే అదొక బూలియన్ డేటా అనేది ఇస్తదనమాట. అంటే అది ఒకవేళ కరెక్ట్ అయితేనేమో ట్రూ అని చెప్పేసి, కాదంటేనేమో ఫాల్స్ అని చెప్పేసి. సో, ఈ బూలియన్ డేటా అనేది మనకి ఏంటంట్లయితే ఓన్లీ 2 వాల్యూస్ ఉంటుంది. ట్రూ ఆర్ ఫాల్స్. సో, ఇది ఒక డేటా అనమాట. బూలియన్ డేటా. ఓకే. అండ్ ఒకవేళ మీరు ఈవెన్ ఒకవేళ టైప్ చెక్ చేద్దాం అనుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అని చెప్పాను. ఇక్కడ నేను ట్రూ అని చెప్పేసి ఒక వాల్యూ ఇచ్చేస్తున్నాను. అండ్ ఇక్కడ నేను టైప్ ఆఫ్ నేమ్ అని చెప్పేసి అన్నప్పుడు మీకు సి టైప్ ఆఫ్ నేమ్ అని అన్నప్పుడు మీకు బూలియన్ అని వస్తుంది. రైట్? అలా అన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ నల్ అనే ఒక డేటా టైప్ ఉంటుంది. నల్ అనేది ఏంటి అన్నట్లయితే మనం వాంటెడ్‌గా అంటే కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో మనకక్కడ ఎలాంటి వాల్యూ వస్తుంది అనేది క్లారిటీ లేనప్పుడు మనము నల్ అనే ఆ యొక్క వాల్యూతో అంటే సంథింగ్ వాల్యూ ఒకటి ఇవ్వాలి. బట్ లైక్ లేటర్ ఆన్ ఇట్ కెన్ ఏబుల్ టు అప్డేట్ అన్నట్టు. అంటే లైక్ అప్డేట్ అవుతుంది అంటే ఇప్పుడైతే అక్కడ ఖాళీ ఉండొద్దు. బట్ సంథింగ్ ఏదో ఒకటి ఉండాలి. బట్ లేటర్ ఆన్ లైక్ అది ఎలా అయినా అప్డేట్ అవ్వడానికి ఛాన్స్ ఉండాలి అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే నల్ అనే ఒక వాల్యూతో రీప్లేస్ చేస్తుంటాము. అది ఒక డేటా టైప్ అనమాట మనకి. అండ్ దాంతో పాటు అరే ఉంటుంది. అండ్ ఆబ్జెక్ట్ ఉంటుంది. సో, అరే అనేది ఏంటి అన్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ నమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ యూ కెన్ సే నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు అని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను సేమ్ జావా అని ఇచ్చేస్తున్నాను. బట్ వాట్ ఇఫ్ ఐ వాంట్ టు స్టోర్ మోర్ దెన్ వన్ వాల్యూ ఇన్ ఎ సింగిల్ వేరియబుల్. అంటే ఒక వేరియబుల్ లోపల నేను మల్టిపుల్ వాల్యూ స్టోర్ చేయాలి అన్నప్పుడు ఎలా? అలాంటి సిట్యుయేషన్‌లోనే మనకి అరేస్ అనేది హెల్ప్ అవుద్దనమాట. ఇక్కడ నేను ఏం చేస్తా అంటే లెట్ ఇన్‌స్టెడ్ ఆఫ్ నేమ్ ఐ కెన్ టేక్ నేమ్స్ ఈజ్ ఈక్వల్స్ టు యూ కెన్ టేక్ అరే. ఇక్కడ అరే మనకి ఎలా ఉంటుందంటే స్క్వేర్ బ్రాకెట్స్‌తో మనం రిప్రజెంటేషన్ ఇచ్చేసి దీని లోపల మీరు ఎన్ని వాల్యూస్ అయినా స్టోర్ చేసుకోవచ్చు బై సెపరేటింగ్ విత్ ద కామా. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ సమ్ వాల్యూస్ లైక్ దిస్. అంటే ఇక్కడ మీరు ఎన్ని వాల్యూస్ అయినా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ మనం కామాతో సెపరేట్ చేసి ఇలా మనము ఒకటే వేరియబుల్ లోపల మల్టిపుల్ వాల్యూస్ అనేది స్టోర్ చేసుకోవచ్చు. ఇది మనం ఇన్ డీటెయిల్డ్‌గా ఒక సెషన్‌లో మాట్లాడుకుందాము. మళ్ళీ ఎలా అయితే ఇప్పుడు ఇందాక నేను స్ట్రింగ్‌కి మెథడ్స్ ఉంటాయన్నానో సేమ్ అలానే మనకి ఈ యొక్క అరేస్‌కి కూడా మనకి మెథడ్స్ ఉంటాయి. బట్ అరే అనేది మనం పేరుకి అలా పిలుస్తూ ఉంటాము. బట్ దీని యొక్క టైప్ వచ్చేసి మనకి ఆబ్జెక్ట్స్ లాగా కన్సిడర్ అవుతూ ఉంటుంది. సో, ఇది జనరల్‌గా మనము ఒక అంటే లైక్ ప్రొడక్ట్స్ ఏదైతే లైక్ లిస్ట్‌గా కానీ లేకపోతే కార్ట్ ఐటెమ్స్ కానీ లైక్ ఇలా మనము లిస్ట్ ఆఫ్ ఐటెమ్స్‌ని మనం స్టోర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు జనరల్‌గా అరేస్ అనేది మనం యూజ్ చేస్తామన్నట్టు. ఓకే. సేమ్ అలానే మనకి అన్‌డిఫైన్ అనేది ఉంటుంది. లైక్ అన్‌డిఫైన్ అంటే మనము వేరియబుల్‌ని దీన్ని డిక్లరేషన్ అంటాము. వి కాల్ డిక్లరేషన్. దీన్ని మనం డిక్లరేషన్ అంటాము. దీన్ని మనము ఇనిషియలైజేషన్ అంటాము. సో, ఇనిషియలైజేషన్ అంటే మనము ఒక వేరియబుల్‌ని క్రియేట్ చేయడంతో పాటు వాల్యూ అసైన్ చేయడము. డిక్లరేషన్ అంటే జస్ట్ నేను ఒక వేరియబుల్‌ని క్రియేట్ చేశాను. బట్ వాల్యూని ఏమి ఇంకా అసైన్ చేయలేదు. వాల్యూని అసైన్ చేసినప్పుడు మనకి క్లారిటీ ఉంటుంది. లైక్ ఇట్ కెన్ టెల్ యూ వాట్ ఎగ్జాక్ట్‌లీ ద టైప్ ఆఫ్ ది డేటా. అది స్ట్రింగా, నంబరా, లేకపోతే బూలియనా, లేకపోతే ఆబ్జెక్టా ఏంటి అని చెప్పేసి అది నీకు చెప్పే ఛాన్స్ ఉంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఎంప్టీ సో, ఇట్ విల్ గివ్ యూ ద అన్‌డిఫైన్డ్. ఎందుకు అన్నట్లయితే అక్కడ మనకి ఎలాంటి వాల్యూ లేదు కాబట్టి మనకి అప్పుడు అలాంటి సిట్యుయేషన్‌లో అన్‌డిఫైన్డ్ అనే డేటా మనము చూసే ఛాన్స్ ఉంటుందనమాట. ఓకే. సో, ఇక్కడ మనము ఏదైతే లైక్ నంబర్ కానీ అండ్ స్ట్రింగ్ అండ్ ఏదైతే అరేస్ అంటున్నామో, సో, ఇవన్నీ మనకి చాలా అంటే చాలా కామన్ అనమాట. అంటే లైక్ ఇంకా మనం నెక్స్ట్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనం ఇంకా క్లియర్‌గా తెలుసుకుంటాము. బట్ ఈ యొక్క వీడియోలో మాత్రం మనం మేజర్‌గా లైక్ కాన్సంట్రేట్ చేయాల్సింది ఏంటి అన్నట్లయితే స్ట్రింగ్ అనమాట. అంటే లైక్ నంబర్ ఓకే. మనము నెక్స్ట్ వీడియోలో లైక్ ఆపరేటర్స్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి అక్కడ నంబర్స్ తీసుకొని సమ్ ఆపరేషన్స్ వి కెన్ ఏబుల్ టు పర్ఫార్మ్ లైక్ అర్థమెటిక్ ఆపరేషన్స్ ఆర్ కంపారిజన్ ఆపరేటర్స్ వాటెవర్ ఇట్ మే బి. బట్ ఇక్కడ మనకు మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అన్నట్లయితే స్ట్రింగ్ అనమాట. అండ్ యాస్ ఐ టోల్డ్ యూ రైట్ ఆల్రెడీ నేను చెప్పాను మీకు లైక్ స్ట్రింగ్‌లో మనకు కొన్ని మెథడ్స్ ఉంటాయని చెప్పేసి ఆ మెథడ్స్ గురించి మాట్లాడుకుందాం ఈరోజు మనము. సో, దెన్ లైక్ వి కెన్ గో విత్ ద అదర్ కాన్సెప్ట్స్. ఓకే. ఫస్ట్ థింగ్ ఐల్ టేక్ let as a keyword and I'm going to take a name is equals to for example javascript or for example ఇందాక మనం చెప్పింది ఉంది కదా లైక్ పాన్ కార్డ్ అని చెప్పేసి నేను తీసుకున్నాను. ఇప్పుడు పాన్ నెంబర్ అని చెప్పేసి మీ ఇష్టం ఏదైనా ఒక వేరియబుల్ తీసేసుకోండి. పాన్ నెంబర్ అని చెప్పేసి నేను జీహెచ్ అని చెప్పేసి
ఏపీ అని చెప్పేసి 1 2 3 సంథింగ్ ఇలా సమ్ ఇచ్చాను వాల్యూ. బట్ యాక్చువల్‌గా ఇది వాల్యూ ఎలా అయినా ఉండనివ్వు. బట్ నేను డిస్‌ప్లే చేయడం మాత్రము క్యాపిటల్ లెటర్‌లోనే అన్నీ ఉండాలి అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే మెథడ్స్ అనేది యూజ్ చేసుకొని వీటిని మనం చేంజ్ అనేది చేసుకుంటామనమాట. అంటే లైక్ మానిప్యులేట్ ఇందాక చెప్పాను కదా! సో, బై యూజింగ్ మెథడ్స్ వి కెన్ ఏబుల్ టు మానిప్యులేట్. సో, దానికోసం నేను ఏం చేస్తున్నాను అన్నట్లయితే console.log పాన్ నంబర్ ఇక్కడ మనము మెథడ్‌ని ఎలా అప్లై చేస్తాము అంటే సి ఫర్ ఎగ్జాంపుల్ టు అప్పర్ కేస్ అండ్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అన్నట్లయితే వన్స్ మనకి ఇలా అంటే లైక్ ఏదైతే ఈ బ్రాకెట్స్ ఉన్నాయో ఈ బ్రాకెట్స్ అనేది మనకు కనపడింది అన్నట్లయితే బ్లైండ్లీ యూ కెన్ సే ఇట్స్ లైక్ ఫంక్షన్ ఆర్ మెథడ్. ఓకే, ఫంక్షన్ ఆర్ మెథడ్ అనేది మీరు పిలవచ్చు. బట్ ప్రస్తుతానికి మాత్రం మీరు మెథడ్ అని పిలవండి. లైక్ లేటర్ ఆన్ ఐ విల్ టెల్ యూ వాట్ ఎగ్జాక్ట్లీ ద డిఫరెన్స్ బిట్వీన్ మెథడ్ అండ్ ఫంక్షన్. ఓకే, ఇక్కడ మనం ఏదైతే ఈ యొక్క మెథడ్ అప్లై చేసే విధానం ఎలా ఉంటుంది అట్లయితే ఫస్ట్ దీన్ని మనం రిసోర్స్ అనుకోవచ్చు. ఇది రిసోర్స్ అనమాట. ఆర్ యూ కెన్ సే ఎఫెక్ట్ అంటే ఏది ఎఫెక్ట్ అవుతుంది అన్నట్లయితే ఇది అనమాట ఎఫెక్ట్ అయ్యేది. అండ్ ఇది మనకి మెథడ్ నేమ్ అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం మెథడ్ అప్లై చేసే విధానం ఎలా ఉంటుంది అన్నట్లయితే ఏదైతే రిసోర్స్ అంటున్నామో డాట్ దట్ మెథడ్ నేమ్ అంటే ఇక్కడ మనము పాన్ నంబర్ అని చెప్పేసి ఈ పాన్ నెంబర్కి మనం ఏం చేస్తున్నాం ఇక్కడ మెథడ్ నేమ్ అనేది ఇస్తున్నాం. ఈ మెథడ్ నేమ్తో పాటు ఫాలో అప్ ఏం చేయాలంటే ఈ యొక్క కర్లీ ఓపెన్ బ్రాకెట్స్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఇట్ విల్ యాక్చువల్లీ టెల్ యూ ద మెథడ్ ఐ మీన్ లైక్ ఇట్ ఈస్ గోయింగ్ టు పర్ఫార్మ్ సమ్ యాక్షన్ అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు ఇది ఏం చేస్తుంది టు అప్పర్ కేస్ అంటే ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ని ఏదైతే లైక్ స్మాల్ క్యారెక్టర్ ఉంటుందో దాన్ని ప్రతి ఒక్క దాన్ని ఏం చేస్తుంది అంటే అప్పర్ కేస్లోకి కన్వర్ట్ చేసేస్తుంది అనమాట. ఓకే, సో ఒకసారి అది మనం చెక్ చేద్దాము. సి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి ఒక్కటి కూడా మనకి ఏమైంది అప్పర్ కేస్లోకి కన్వర్ట్ అయిపోయింది. అవునా, సేమ్ అలానే టూ అప్పర్ కేస్ ఏదైతే ఉందో మనకి సేమ్ అలా మనకి టూ లోవర్ కేస్ కూడా ఉంటుంది అనమాట. టూ లోవర్ కేస్ అంటే లోవర్ కేస్ ఎక్కడ హెల్ప్ అవుద్ది అన్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మనము వీ కెన్ గో విత్ ద ఈమెయిల్ ఐడి. జనరల్గా మనం చూసుకున్నట్లయితే ఈమెయిల్ ఐడీస్ మనకి లైక్ లోవర్ కేస్లో ఉంటుంది రైట్. సో అలాంటి సిచ్యువేషన్లో అంటే దట్ కెన్ బి ఎనీథింగ్ నాట్ ఓన్లీ ద మెయిల్ ఐడి, అది ఏదైనా అవ్వచ్చు. నేను ఒక పర్టికులర్ డేటా అనేది క్యాపిటల్ అలో చేయట్లేదు, మైట్ బి యూజర్ కెన్ ప్రొవైడ్ ఐ మీన్ యూజర్ ఇవ్వచ్చు బట్ నేను మాత్రం తీసుకోను అన్నప్పుడు యూ క్యాన్ గో విత్ ఐ మీన్ లైక్ దిస్ పర్టికులర్ మెథడ్. ఐఎమ్ గోయింగ్ టు కమెంట్ ఇట్. సేమ్ ఇక్కడ నేను ఇదే వాల్యూ ఏదైతే ఉందో GHAP ఇక్కడ నేను కొన్ని మాత్రమే క్యాపిటల్ ఇచ్చాను అండ్ రిమైనింగ్ మళ్ళీ కొన్ని స్మాల్ ఇచ్చాను. బట్ ఏదైతే మనకి క్యాపిటల్ ఉంటుందో దాన్ని మాత్రం మనం ఇది ఏం చేస్తుంది అన్నట్లయితే స్మాల్ లెటర్లోకి కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో దీనికోసం యూజ్ చేసేది టు లోవర్ కేస్ మెథడ్ అనమాట. ఒకవేళ మీరు క్యాపిటల్ లెటర్లో ఉన్నది లోవర్లోకి కన్వర్ట్ చేయాలి అంటే టూ లోవర్ కేస్, ఒకవేళ లోవర్ కేస్లో ఉన్నది క్యాపిటల్లోకి పంపించాలంటే టూ అప్పర్ కేస్ అనేది మీరు యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ ఒకవేళ మీరు ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయనేది ఒకవేళ కనుక్కోవాలి అన్నట్లయితే మీరు ఏం చేయొచ్చు, లెంత్ అనే ఒక డాట్ నోటేషన్ ఉంటుంది. లెంత్ లెంత్ దీనికి మీరు ఇన్వర్టెడ్ ఐ మీన్ లైక్ ఈ బ్రాకెట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇట్స్ నోటేషన్ అనమాట. సో ఈ లెంత్ అనేది ఏం చేస్తుంది అన్నట్లయితే ఇట్ విల్ క్యాలిక్యులేట్, ఇట్ విల్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది క్యారెక్టర్స్ ఇన్ ద స్ట్రింగ్ అండ్ ఇట్ విల్ గివ్ యూ ద రిజల్ట్. ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయనేది మీకు ఇక్కడ రిజల్ట్ అనేది ఇస్తుంది అనమాట లెంత్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ట్రిమ్. సో ఈ ట్రిమ్ అనేది ఏంటి అన్నట్లయితే మనకి ఇట్ విల్ రిమూవ్ ద ఎంటీ స్పేసెస్. అంటే జనరల్గా మనము ఫామ్స్ అనేది ఫిల్ చేసేటప్పుడు ఒకవేళ మనకి డేటా ఇవ్వడం ఇష్టం లేదు అన్నప్పుడు మనము ఎంటీ స్పేసెస్ ఇచ్చేసి లైక్ స్కిప్ కొట్టచ్చు అని మనం ట్రై చేస్తూ ఉంటాం రైట్ జనరల్గా. అలాంటి సిచ్యువేషన్లో ఇది ఏం చేస్తుంది అన్నట్లయితే ఆ ఏవైతే స్పేసెస్ ఉంటాయో వైట్ స్పేసెస్ లైక్ ఎంటీ స్పేసెస్ యాక్చువల్ టెక్స్ట్కి ముందు అండ్ యాక్చువల్ టెక్స్ట్కి తర్వాత ఉన్న వైట్ స్పేసెస్ని ఈ ట్రిమ్ అనేది క్లియర్ చేస్తుంది అనమాట. ఇది టెక్స్ట్ మధ్యలో ఉన్న వైట్ స్పేసెస్ని క్లియర్ చేయదు, జస్ట్ ముందు అండ్ తర్వాత ఉన్నది మాత్రమే క్లియర్ చేస్తుంది. ఇది ఎందుకు చేస్తుంది అన్నట్లయితే లైక్ మనం ఒక రీజన్ చెప్పుకోవచ్చు లైక్ స్టోరేజ్.
అంటే లైక్ స్పేస్ కాంప్లెక్సిటీ. అంటే ఒక వేరియబుల్‌లో నువ్వు బై మిస్టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చామనుకో, పాన్ నంబర్ అనేది ఎక్కడ కూడా మనకు వైట్ స్పేసెస్ ఉండదు కదా! సో, I don't want to provide the white space. I mean, I don't want to allow the white spaces. ఓకే. ఆర్ బై మిస్టేక్ ఒకవేళ ఇచ్చినా కానీ నేను అలౌ చేయడానికి రెడీగా లేను. అంటే మనం రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్ త్రూ మనము వాలిడేట్ చేసుకోవచ్చు. బట్ ఈ ట్రిమ్ అనేది ఏం చేస్తది అన్నట్లయితే వైట్ స్పేసెస్‌ని క్లియర్ చేస్తది. అండ్ దానివల్ల మనకొచ్చే బెనిఫిట్ ఏంటి అన్నట్లయితే స్పేస్ కాంప్లెక్సిటీ. అంటే మనకి జనరల్‌గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో లైక్ ఒక్కొక్క స్ట్రింగ్‌కి అంటే సారీ ఒక్కొక్క క్యారెక్టర్‌కి మనకి 1 బైట్ ఆఫ్ మెమరీ అనేది అలొకేట్ అవుతదనమాట. రైట్? ఆల్రెడీ మనం ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్రోగ్రామింగ్ అనే వీడియోలో మనం ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ అంతా చూసాం కదా! అక్కడ మనకి లైక్ ఏదైతే ఫేజ్ 1 ఉంటుందో లైక్ ఎగ్జిక్యూషన్‌లో అక్కడ మనకేమవుతది మెమరీ అలొకేషన్ అనేది క్రియేట్ అయితది. అలాంటి సిట్యుయేషన్‌లో ఈవెన్ వైట్ స్పేస్ నువ్వు ఇచ్చినా కానీ దానికి ఒక 1 బైట్ ఆఫ్ మెమరీ అనేది అలొకేట్ చేస్తది. అంటే ఇక్కడ అన్నెసెసరీగా నువ్వు 10 ఎంప్టీ స్పేసెస్ ఇచ్చావంటే 10 బైట్స్ ఆఫ్ మెమరీ అక్కడ నువ్వు కన్జంప్షన్ చేస్తున్నట్టు మీనింగ్ అనమాట. బట్ అది తీసుకోకూడదు. అందుకని చెప్పేసి మనము ట్రిమ్ అనేది యూజ్ చేసినప్పుడు ఏమవుతది అన్నట్లయితే, ఆ వాల్యూస్ ఏవైతే వైట్ స్పేస్ ఉన్నాయో వాటిని మనకి కన్సిడరేషన్‌లో ఇవ్వదనమాట. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, నేను ట్రిమ్ అనేది తీసేసి ఒకసారి లెంత్ అనేది చెక్ చేస్తాను. ఓకే. ముందు. అండ్ దాని తర్వాత మళ్ళీ నేను ఒకసారి లెంత్ అనేది చెక్ చేస్తాను. అప్పుడు మీకే అర్థమవుతుంది. ఓకే. ఎంత లెంత్ ఉంది అంటే అన్ని బైట్స్ ఆఫ్ మెమరీ తీసుకుంటున్నట్టు మీనింగ్ అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ చూడండి 26 క్యారెక్టర్స్ ఉన్నాయి. అంటే 26 బైట్స్ ఆఫ్ మెమరీ ఇది తీసుకుంటుంది అన్నట్టు మీనింగ్. బట్ యాక్చువల్‌గా నువ్వు అక్కడ ఇచ్చిన డేటా ఎంత అంటే 10 క్యారెక్టర్స్ ఇచ్చావు. అంటే 10 బైట్స్ ఆఫ్ మెమరీ దీనికి సరిపోతుంది. బట్ అనవసరంగా నువ్వేం చేస్తున్నావు 16 క్యారెక్టర్స్ అంటే లైక్ 16 బైట్స్ ఆఫ్ మెమరీ అనేది నువ్వు ఎక్స్‌ట్రా ఇస్తున్నావు. బట్ అవసరం లేదు. సో, దానికోసం మనం యూజ్ చేసేదే ట్రిమ్ అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంక్లూడ్స్. సో, ఈ ఇంక్లూడ్స్ అనేది ఏంటి అంటే మనం జనరల్‌గా ఫిల్టరింగ్ పర్పస్ అంటే సెర్చ్ ఫిల్టర్ ఏదైతే ఉందో అంటే మనము సెర్చ్ బార్‌లో ఏమన్నా ఎంటర్ చేసినప్పుడు మనకు ఫిల్టర్ ఔట్ అయ్యి కనిపిస్తూ ఉంటది గదా! సో, అలాంటి సిట్యుయేషన్‌లో మనం యూజ్ చేస్తూ ఉంటాము ఇంక్లూడ్స్ అనేది. అంటే ఏం లేదు నేను సెర్చ్ చేసిన ఆ యొక్క పర్టిక్యులర్ వాల్యూ అనేది ఆ స్ట్రింగ్‌లో ఉందా లేదా? లేకపోతే ఆ ప్రొడక్ట్ నేమ్‌లో ఉందా లేదా? అని చెప్పేసి ఇలాంటి వాటిలకి మనము జనరల్‌గా లైక్ యూజ్ చేస్తూ ఉంటామనమాట. ఫర్ ఎగ్జాంపుల్ జావా స్క్రిప్ట్ అనేసి అన్నాననుకోండి. లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ అన్నా అనుకోండి జావా. ఇక్కడ నేను లైక్ స్ట్రింగ్ అనేది ఇచ్చాను. ఇక్కడ దీనికి నేనేం చేస్తా అంటే ఇంక్లూడ్స్ అనమాట. ద మెథడ్ నేమ్. సో, ఈ ఇంక్లూడ్స్ లోపల మనం ఏం చేస్తామంటే వాల్యూ ఇస్తాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కొన్ని మెథడ్స్‌కి మనం వాల్యూ ఇస్తున్నాము. అండ్ కొన్ని మెథడ్స్‌కి ఇవ్వట్లేదు. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న దాంట్లో దేనికి ఇవ్వలేదనుకుంటా. రైట్? సో, ట్రిమ్ అనే దానికి అవసరం లేదు. లెంత్ ఓకే. టు అప్పర్ కేస్, టు లోవర్ కేస్ ఓకే. ఆ! ఇక్కడ మనము ఏవైతే ఉన్నాయో రిమైనింగ్ యూజ్ చేసిన ప్రతి దానికి కూడా మనము వాల్యూ ఇవ్వలేదు. బట్ ఇంక్లూడ్స్ అనే దాంట్లో ఏం చేయాలంటే ఖచ్చితంగా నువ్వు వాల్యూ అనేది ప్రొవైడ్ చేయాలి. ఓకే. సో, ఎందుకంటే ఆ వాల్యూని బేస్ చేసుకొని మనకి లైక్ రిజల్ట్ అనేది ఇస్తుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను జావా అని చెప్పేసి ఇచ్చాననుకోండి. ఇక్కడ నాకేమవుతుంది అన్నట్లయితే ఇట్ విల్ గివ్ యూ ద బూలియన్ డేటా. మనకి బూలియన్ డేటా అనేది మనకి ఇక్కడ రిజల్ట్ ఇస్తుందనమాట. అంటే ఏం లేదు పాన్ నంబర్ ఇంక్లూడ్స్ ద జావా. అంటే ఈ యొక్క పర్టిక్యులర్ స్ట్రింగ్ అనేది జావా అనేది ఇంక్లూడ్ అయ్యి ఉంది అని అంటున్నాము. ఒకవేళ ఇంక్లూడ్ అయ్యిందనుకోండి ఇట్ విల్ గివ్ యూ ట్రూ. ఇన్ కేస్ నాట్ ఫాల్స్. సీ జావా అనేది ఇక్కడ ఉంది కాబట్టి మనకి ట్రూ అనేది వచ్చింది. ఒక్కోసారి ఇక్కడ మనం ఈ వాల్యూ అనేది తీసేద్దాము. ఇప్పుడు చూద్దాం. ఫాల్స్. మరి ఇక్కడ ఉంది కదా అని చెప్పొచ్చు. ఇక్కడ ఉన్నది జావా కాదు అది జావా స్క్రిప్ట్ అనమాట. సో, అందుకని చెప్పేసి మనము అక్కడ ఫాల్స్ అనేది వచ్చింది. ఒకవేళ ఈవెన్ నాకు ఇదైనా పర్లేదు మ్యాచ్ అయితే చాలు అంటే అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఇలా ఒకసారి పెట్టి చూద్దాం. సీ నౌ యూ ఆర్ గెట్టింగ్ రైట్. సో, అంటే ఇంక్లూడ్స్ అంటే ఖచ్చితంగా వర్డ్ ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ అవ్వాలని రూల్ అయితే ఏమి ఉండదండి. బట్ ఖచ్చితంగా క్యాపిటల్ ఆర్ స్మాల్ అనేది మాత్రం ఖచ్చితంగా మ్యాటర్ ఉంటుందనమాట. లేదు అలా క్యాపిటల్ ఆర్ స్మాల్ అనేది మనకి లైక్ మ్యాటర్ ఉండకూడదంటే దాన్ని నువ్వేం చేయొచ్చంటే లోవర్ కేస్‌లో కన్వర్ట్ చేసుకో. అండ్ ఇక్కడ ఇచ్చే వాల్యూ కూడా లోవర్ కేస్ కన్వర్ట్ చేసుకో. అన్నీ అప్పుడు సేమ్ కేస్‌లో ఉంటాయి. అండ్ అక్కడ ఎక్కడ మ్యాచ్ అయినా కానీ అది నీకు ట్రూ అనేది వాల్యూ ఇచ్చేస్తదనమాట. ఓకే. అండ్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇంక్లూడ్స్ అనేది ఏంటి అన్నట్లయితే అది మధ్యలో ఉన్న స్టార్టింగ్‌లో ఉన్న, లాస్ట్‌లో ఉన్న, ఎక్కడున్నా కానీ మనకి లైక్ ట్రూ అనేది ఇచ్చేస్తది. బట్ ఇక్కడ మనకి స్టార్ట్స్ విత్ అనేది ఒక మెథడ్ ఉంటుందండి. ఈ స్టార్ట్స్ విత్ ఏం చేస్తుంది అన్నట్లయితే, ఆ యొక్క వాల్యూతో స్టార్ట్ అయ్యిందా లేదా అని చెక్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. జావాతో స్టార్ట్ అయ్యిందా లేదా? అయ్యింది. దాని తర్వాత ఉందా లేదా అనేది కాదు. ఇక్కడ దాకా అంటే ఈ 4 లెటర్స్‌తో స్టార్ట్ అయ్యిందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుంటది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పీపీ అని చెప్పేసి ఇచ్చాను. ఇప్పుడు చూడు మ్యాచ్ అవ్వదన్నమాట.
సో ఫాల్స్ అనేది మీకు వస్తుంది. సేమ్ అలానే స్టార్ట్స్ విత్ లాగా ఎండ్స్ విత్ అనేది కూడా ఉంటుందన్నమాట. ఓకే, ఎండ్స్ విత్. సో అంటే ఈ పర్టికులర్ స్ట్రింగ్తో ఎండ్ అయ్యిందా అని చెప్పేసి, ఒకవేళ అయితే ఎస్ ట్రూ వచ్చేస్తుంది, లేదు అంటే ఫాల్స్ వస్తుంది అనమాట. సి దాంతో ఎండ్ అయింది కాబట్టి ట్రూ అనేది మనకి వచ్చింది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి స్లైస్. సో ఈ స్లైస్ అనే మెథడ్ ఏంటి అన్నట్లయితే, టు ఎక్స్ట్రాక్ట్ ఏ పార్ట్ ఆఫ్ ది స్ట్రింగ్ ఆర్ ద పార్ట్ ఆఫ్ ది టెక్స్ట్. ఇక్కడ ఈ టెక్స్ట్ నుంచి మనము ఒక పర్టికులర్ పార్ట్ నుంచి మనం లైక్ తెచ్చుకోవాలి అన్నప్పుడు మనం స్లైస్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ స్లైస్ అనేది మనకి డిఫరెంట్ వేస్లో లైక్ హెల్ప్ అవుతుంది. లైక్ యూజ్ చేసే విధానం డిఫరెంట్ వేస్ ఉంటుంది అనమాట. సో లైక్ ఎలా అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇక్కడ మనం ఏదైతే స్లైస్ లోపల ఫస్ట్ వాల్యూ ఇస్తామో అంటే లైక్ ఇట్ విల్ టేక్ లైక్ మినిమం వన్ వాల్యూ. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 అని చెప్తా. ఓకే, 5 అని చెప్పాను. ఇక్కడ ఇండెక్సింగ్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటుంది అనమాట. ఇండెక్స్ అంటే ఏం లేదు, ఈచ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఈచ్ క్యారెక్టర్ హ్యాస్ అ ఇండెక్స్ విల్ స్టార్ట్స్ ఫ్రమ్ 0. ఇండెక్స్ అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఇండెక్స్ అనేది ఉంటుందండి. ఇండెక్స్ మనకి 0 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది, అంటే జే వచ్చేసి మనకి 0 అనేసి మీనింగ్ అనమాట. సో 0 ఇండెక్స్ మనకి స్టార్టింగ్ అనమాట. నెక్స్ట్ 1 2 3 4 5 అంటే ఇక్కడ 5 దగ్గర నుంచి స్టార్ట్ అవ్వమని మీనింగ్. నువ్వు ఎండ్ ఎక్కడ కూడా చెప్పలేదు కాబట్టి మనకి లాస్ట్ దాకా వాల్యూ అనేది అవుట్పుట్ ఇచ్చేసింది, అంటే మినిమం 1 వాల్యూ అనమాట. మినిమం 1 వాల్యూ. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ 5 అనే ఇండెక్స్ ఏదైతే ఉందో ఫిఫ్త్ ఇండెక్స్ నుంచి నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెస్పెక్టివ్ క్యారెక్టర్స్ మాత్రమే కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు లైక్ 5 అని చెప్పామనుకోండి, 5 అని చెప్తే ఇదేమో స్టార్ట్ ఇండెక్స్ అవుతుంది, ఇదేమో లైక్ ఎండ్ ఇండెక్స్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైనా కానీ ఎండ్ అనేది మనకి ఏమవుతుంది అన్నట్లయితే n-1 అంటే యు ఆర్ ట్రయింగ్ టు యాక్సెస్ ఏ రేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్. ఒకవేళ మీరు ఆ యొక్క పర్టికులర్ లైక్ ఏమంటాము ఇండెక్స్ వాల్యూని లైక్ క్యారెక్టర్ని యాక్సెస్ చేయాలనుకున్నారు లైక్ ఇండెక్స్ త్రూ, అంటే ఇక్కడ పాన్ నెంబర్ అని చెప్పేసి ఈ యొక్క స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేసి 0 అని చెప్పేసి ఇవ్వండి. మీకు వాల్యూ చూడండి జే అనేది అవుట్పుట్ వస్తుంది, అంటే 0th నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పాను కదా, అలా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆ యొక్క పర్టికులర్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడ దాకా కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 5th ఇండెక్స్ దగ్గర నుంచి 4 క్యారెక్టర్స్ కావాలి. 5th అంటే ఇందాక మనం ఇది చూసాం కదా, 0 1 2 3 4 5 అంటే సి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఓన్లీ నాకు ఇప్పుడు క్రిప్ట్ అనేది మాత్రమే కావాలి. ఓకే, క్రిప్ట్. సో 5 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 6 7 8 9. సో ఇక్కడ మీరు 9 అని చెప్పారు అనుకోండి, సో ఇట్స్ ఎండ్ వాల్యూ. సో ఎండ్ ఈజ్ ఆల్వేస్ n-1 అంటే రేంజ్ అనేది మనకి ఎప్పుడు కూడా ఎండ్ అనేది n-1 అంటే 9-1 8 అవుతుంది, అంటే 5 to 8 మాత్రమే వస్తుంది, అంటే లైక్ క్రిప్ మాత్రమే వస్తుంది టీ రాదనమాట. సో దట్ యూ హ్యావ్ టు ప్రొవైడ్ ఆల్వేస్ n+1 అంటే మీరు ఒకవేళ అక్కడ దాకా కావాలి అంటే +1 అనేది మీరు యాడ్ చేయాలి, అప్పుడు మీకు ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. లేదు అంటే మీకు ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ రాదు, ఒక పర్టికులర్ క్యారెక్టర్ అనేది తగ్గుతుంది. సో అది మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఓకే, అండ్ లేదు అసలు మనము ఇంకొక వే ఏమన్నా ఉంటుందా, అసలు ఎందుకు మనము జనరల్గా ఇది యూజ్ చేస్తాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము లైక్ క్రెడిట్ కార్డ్స్ కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనము మాస్క్ అంటే లైక్ క్యారెక్టర్స్ హైడ్ చేద్దాం అనుకుంటున్నాము, లాస్ట్ 4 or 5 డిజిట్స్ ఆర్ 6 డిజిట్స్ మాత్రమే చూపిద్దాం అనుకుంటున్నాము. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాము అన్నట్లయితే ఫస్ట్ ఏవైతే ఉన్నాయో ఆ 5 క్యారెక్టర్స్ మనము లైక్ ఏమంటారు లైక్ మార్క్ చేసేసి మనం లాస్ట్ మాత్రమే చూపించే ఛాన్స్ కూడా మనకి ఉంటుంది అనమాట. సో అలా ఆ యొక్క పర్టికులర్ పర్పస్తో కూడా మనం ఏం చేయొచ్చు అన్నట్లయితే ఈ యొక్క స్లైస్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి స్ప్లిట్. ఈ స్ప్లిట్ అనేది ఏంటి అన్నట్లయితే ఇందాక చెప్పాను కదా, మనము లైక్ పర్టికులర్ ఏదైతే కాంటాక్ట్ ఫామ్ ఉందో దాంట్లో ఇన్ని వర్డ్స్ మాత్రమే మనం లిమిట్ ఇద్దాము అని అనుకున్నప్పుడు యూజ్ చేస్తాము. ఇక్కడ స్ప్లిట్ అనేది ఏంటి అన్నట్లయితే వర్డ్స్ని డివైడ్ చేస్తుంది, అంటే లైక్ పార్ట్స్ వైజ్గా మనకి కట్ చేసి ఇస్తుంది అనమాట. అండ్ ఇది ఏం చేస్తుంది అన్నట్లయితే మీరు ఎక్కడైతే ఒక పర్టికులర్ క్యారెక్టర్ అంటే ఇన్వర్టెడ్ కొటేషన్ చెప్పేసి ఇక్కడ మీరు ఒకటే వాల్యూ ఇవ్వాలి. సో ఎక్కడెక్కడ అది లైక్ కట్ చేయాలి అనేది మీరు చెప్పాలన్నట్టు.
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏ అని చెప్పాను అనుకోండి, ఏ ఎక్కడెక్కడైతే ఉందో అక్కడ ఉన్నదంతా మనకి డివైడ్ చేసి ఇచ్చేస్తుంది. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే జావా స్క్రిప్ట్లో ఏ ఎన్ని దగ్గరలు ఉంది, 1 2. అంటే ఇప్పుడు మొత్తం మీకు 3 పార్ట్స్ వస్తాయి అనమాట. అంటే ఫస్ట్ దానికి లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా ఒక పార్ట్, రైట్ సైడ్ అంతా ఒక పార్ట్, మళ్ళీ రైట్ సైడ్లో చెక్ చేసుకుంటుంది మళ్ళీ ఏమైనా ఏ అనేది ఎగ్జిస్ట్ అయ్యిందా. ఒకటి ఎగ్జిస్ట్ అయ్యింది అంటే మళ్ళీ అక్కడ నుంచి ఏకి లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా ఒక పార్ట్, మళ్ళీ రైట్ సైడ్ ఉన్నదంతా ఒక పార్ట్, మళ్ళీ ఆ రైట్ సైడ్ ఉన్న దాంట్లో చెక్ చేసుకుంటుంది ఉందా ఏమన్నా ఏ అనేది. ఉంటే మళ్ళీ సేమ్ ఇదే ప్రాసెస్ అనేది రిపీట్ అవుతుంది అనమాట. సో ఇది మనకి యాక్చువల్గా స్ప్లిట్ అనమాట. సో స్ప్లిట్ త్రూ మనం ఇలా చేయొచ్చు. ఒకవేళ ఇప్పుడు మనకి ఎన్ని వర్డ్స్ ఉన్నాయి అనేది కౌంట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఎన్ని వర్డ్స్ ఉన్నాయి అనేది కౌంట్ చేయాలి. సో నేను ర్యాండమ్గా ఇచ్చేస్తున్నాను మీనింగ్లెస్ డేటా. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఎన్ని వర్డ్స్ ఉన్నాయనేది మనం జనరల్ ఎలా కౌంట్ చేస్తాము. స్పేస్ సపరేట్ చేసినప్పుడు దానికి ముందున్నదంతా మనం ఒక వర్డ్ లాగా కన్సిడర్ చేస్తాం కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఎంటీ స్పేస్ ఇచ్చేస్తున్నా. ఎంటీ స్పేస్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది అన్నట్లయితే ఎక్కడెక్కడైతే స్పేస్ ఉందో అక్కడికి మనకి ఏమవుద్ది, ఇది స్ప్లిట్ చేసేస్తుంది. అంటే దానికి ముందున్నదంతా ఒక వర్డ్. సో ఇక్కడ మీకు ఏమైందంటే అరే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వాటన్నిటిని స్టోర్ చేసింది అరేలో, రైట్. సో ఆల్రెడీ మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఒక వేరియబుల్లో మనం మల్టిపుల్ వాల్యూస్, అంటే ఇప్పుడంటే స్ట్రింగ్ లాగా ఉంది కాబట్టి అంత సింగిల్ వాల్యూ, బట్ వెన్ యూ ఆర్ గోయింగ్ టు స్ప్లిట్ దిస్ పర్టికులర్ స్ట్రింగ్ ఇట్ విల్ కన్సిడర్ యాజ్ అ మల్టిపుల్ వాల్యూస్. అవునా? అలాంటప్పుడు మనకి ఏమవుతుంది, అరేలోనే స్టోర్ అవుతుంది ఆబ్వియస్లీ. సి ఇక్కడ మనకి అరే ఆఫ్ వర్డ్స్ అనేది రావడం జరుగుతుంది, అరే ఆఫ్ స్ట్రింగ్స్ అనమాట. సి అండ్ ఇప్పుడు దీని యొక్క లెంత్ మీకు కావాలన్నట్లయితే సేమ్ డాట్ లెంత్ అనేసి మీరు కనుక్కోవచ్చు. అప్పుడు మీకు ఏమవుతుంది, ఆ లెంత్ అనేది మీకు అవుట్పుట్ ఇస్తుంది. అంటే 22 వర్డ్స్ అంట. ఒకవేళ నేను 20 వర్డ్స్ ఇద్దాం అనుకుంటున్నా, దీన్ని బట్టి నేను వ్యాలిడేట్ చేసుకొని తర్వాత నేను చెప్తాను. సో మ్యాక్స్ వర్డ్ లిమిట్ రీచ్డ్ అని చెప్పేసి సంథింగ్ ఇలా. ఓకే. అండ్ సేమ్ అలానే మనకి రిమైనింగ్ కొన్ని మెథడ్స్ ఉంటాయి, రీప్లేస్ అని చెప్పేసి, రీప్లేస్ ఆల్ అని చెప్పేసి. సో రీప్లేస్ అంటే ఏంటి, మనం జనరల్గా యూజ్ చేస్తూ ఉంటాం విజువల్ స్టూడియో కోడ్లో. రీప్లేస్ అని చెప్పేసి అంటే ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో మనం ఏమైనా వర్డ్ కానీ కంటెంట్ ఏమైనా చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు రీప్లేస్ అనేది చేస్తూ ఉంటాం. అంటే కంట్రోల్ F క్లిక్ చేస్తే ఫైండ్ అనేది వస్తూ ఉంటుంది. అండ్ అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వర్డ్ అనేది నాకు 5 టైమ్స్ ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వర్డ్ నాకు 5 టైమ్స్ ఉంది. ఓకే. ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ ఇది నేను సర్చ్ చేస్తాను, మొత్తం 5 టైమ్స్ ఉంది నాకు. నేను ఏం చేస్తాను ఇప్పుడు, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ న్యూ వాల్యూ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్ ఉంది, నెక్స్ట్ ఆప్షన్ రీప్లేస్ ఆల్ ఉంది. ఒకవేళ నేను రీప్లేస్ అని క్లిక్ చేస్తే ఫస్ట్ వాల్యూ ఎక్కడైతే ఎగ్జిస్ట్ అయి ఉంటుందో అక్కడ మనకి ఏమైందంటే న్యూ వాల్యూతో రీప్లేస్ అయిపోద్ది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, రీప్లేస్ అయిపోయింది న్యూ వాల్యూతో. అవునా? సో ఇప్పుడు నేనేం చేస్తాను అన్నట్లయితే సేమ్ అదే ఇక్కడ నేను ఇస్తాను అనమాట. ఇక్కడ రీప్లేస్లో మీరు ఏం చేయాలంటే 2 వాల్యూస్ ఇవ్వాలి. ఒకటి ఏం రీప్లేస్ చేయాలి, EHKN, అంటే దేంతో రీప్లేస్ చేయాలి, న్యూ వాల్యూతో, ఇలా అనమాట. సో ఎప్పుడైతే నువ్వు ఇలా ఇస్తావో మనకేమవుతుంది, ఈ పాన్ నెంబర్ లోపల, అంటే పాన్ నెంబర్ ఏదైతే స్ట్రింగ్ ఉందో ఆ స్ట్రింగ్ లోపల నేను రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నా. ఏం రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నా, ఇదిగో ఈ యొక్క పర్టికులర్ వాల్యూ. దేంతో రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నా, న్యూ వాల్యూతో. ఒకసారి రన్ చేయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సేమ్ మనకు అదే వాల్యూ వస్తుంది అనమాట, న్యూ వాల్యూ అని చెప్పేసి. ఇక్కడ చూడండి ఆల్రెడీ న్యూ వాల్యూ ఇక్కడ రీప్లేస్ అయిపోయింది కాబట్టి మనకి ఇప్పుడు ఇక్కడ 2 న్యూ వాల్యూస్ అనేది రావాలి. ఒకటి ఆల్రెడీ ఇక్కడ కనిపిస్తుంది అండ్ ఇక్కడ చూడండి ఇంకొకటి, రైట్. సేమ్ అలానే రీప్లేస్ ఆల్ అని క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది, ప్రతి ఒక్క వాల్యూ ఎక్కడెక్కడైతే ఎగ్జిస్ట్ అయి ఉంటుందో ప్రతి దగ్గర కూడా రీప్లేస్ అనేది అయిపోద్ది. సేమ్ అలానే ఇక్కడ కూడా రీప్లేస్ ఆల్ అనమాట. ఎక్కడెక్కడైతే ఎగ్జిస్ట్ అయి ఉంటుందో మొత్తం రీప్లేస్ చేసేస్తుంది, రైట్. ఇప్పుడు ఎలా అయితే చేసిందో అలా అనమాట. ఓకే. ఇప్పుడు నేను ఇది రన్ చేస్తాను. ఒకసారి చూడండి, ఆ వాల్యూ లేకుండా అన్ని న్యూ వాల్యూస్ వచ్చేస్తుంది. ఇక్కడ న్యూ వాల్యూ ఉంది అండ్ ఇక్కడ న్యూ వాల్యూ ఉంది, బట్ రిమైనింగ్ చూడండి, ఇక్కడ చూడండి ఇక్కడ న్యూ వాల్యూ ఉంది బట్ ఇక్కడేమో EHKN అంటే ప్రీవియస్ దాంట్లో, రైట్. అండ్ ఇక్కడ కూడా EHKN అండ్ ఇక్కడ చూస్తే న్యూ వాల్యూ. సో ఇలా అనమాట. సో దీనికోసం మనం యూజ్ చేసేది రీప్లేస్ అండ్ రీప్లేస్ ఆల్ అనమాట. ఓకే. సో ఇవి మనకున్న డిఫరెంట్ మెథడ్స్ అనమాట. అండ్ సేమ్ అలానే మనకి
ఇంకా డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి, బట్ మనం తర్వాత సిచ్యువేషన్ బట్టి మాట్లాడుకుందాము. అంటే లైక్ ఓన్లీ ఇంపార్టెంట్ మాత్రమే నేను చెప్తున్నాను. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ క్యార్ ఎట్. సో క్యార్ ఎట్ అనేది ఏంటి అన్నట్లయితే, మనం ఒక పర్టికులర్ ఇండెక్స్ వాల్యూ ఇచ్చాము అన్నట్లయితే, ఆ పర్టికులర్ ఇండెక్స్లో క్యారెక్టర్ ఏముంది అని చెప్పేసి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫిఫ్త్ క్యారెక్టర్ ఇచ్చాను అనుకోండి. సో ఫిఫ్త్ క్యారెక్టర్ ఏదైతే ఉందో, ఐ మీన్ సారీ, ఫిఫ్త్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఆ ఫిఫ్త్ ఇండెక్స్లో ఏం క్యారెక్టర్ ఉంది అనేది మనకు అవుట్పుట్ ఇస్తుంది అనమాట. సి ఉందంట, ఆల్రెడీ మనం ఫస్టే చూసాం కదా, ఇక్కడ మనం స్ప్లిట్ ఐ మీన్ లైక్ స్ప్లైస్ చేసేటప్పుడు సిఏ ఉందన్నమాట. ఓకే, సో దానికోసం మనం క్యార్ ఎట్ అనేది యూజ్ చేస్తాము. అండ్ సేమ్ అలానే మనము ఇండెక్స్ ఆఫ్ అనేది ఉంటుంది. ఇండెక్స్ ఆఫ్, సో ఇండెక్స్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను సి అని ఇచ్చాను అనుకోండి, ఇన్వర్టెడ్ కొటేషన్ లోపల ర్యాప్ చేయండి. ఎందుకు అన్నట్లయితే మళ్ళీ అది వేరియబుల్ లా కన్సిడర్ చేస్తుంది. ఆ వేరియబుల్ ఉంటే అప్పుడు అది కన్సిడర్ చేస్తుంది, కానీ మళ్ళీ వేరియబుల్ లేకుండా అయితే ఎర్రర్ వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు సి అనేది ఎక్కడ ఉంది అని చెప్పేసి అది వెతుకుతుంది. ఇండెక్స్ సి ఫిఫ్త్ ఇండెక్స్లో ఉందంట, అలా అనమాట. ఓకే, అండ్ సేమ్ ఒకవేళ సి అనేది మనకు మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిస్ట్ అయి ఉండే ఛాన్స్ ఉంటుంది కదా. సో ఒకసారి మనము లాస్ట్ ఎక్కడ ఉంది అని చెప్పేసి, అంటే బై డిఫాల్ట్ ఇండెక్స్ ఆఫ్ అంటే మనకి ఫస్ట్ ఇండెక్స్ తీసుకుంటుంది, ఫస్ట్ ఎలా ఎక్కడైతే ఎగ్జిస్ట్ అయి ఉంటుందో అక్కడ. బట్ లాస్ట్ ఇండెక్స్ అంటే లాస్ట్ ఎక్కడైతే ఉందో అది ఇస్తుంది. బట్ ఇక్కడ మనకు ఒక్కటే ఉందంట సి, ఇంకెక్కడా కూడా లేదంట. అందుకని చెప్పేసి అదే ఫస్ట్ అదే లాస్ట్ ఇస్తుంది. ఒకవేళ నేను ఇప్పుడు ఇక్కడ ఇస్తాను సి అనేది, మళ్ళీ ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం వాల్యూ. ఇక్కడ చూడండి 222 ఇచ్చింది వాల్యూ, అంటే లాస్ట్ ఇండెక్స్ ఏంటి 222 అనమాట. ఓకే, అదనమాట. సో ఇది మనకి ఉన్న ఐ మీన్ లైక్ కొన్ని మెథడ్స్ అనమాట. ఇంకా మనం ఒకవేళ మెథడ్స్ మాట్లాడుకోవాలి అంటే ఇంకా ఉంటాయి, లైక్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ కోసం మనం యూజ్ చేసే ఉంటాయి. అండ్ వేరే కొన్ని జాయిన్ అది ఉంటుంది, అన్నీ మనం తర్వాత ప్రాక్టికల్గా ఇంకా వేరే సిచ్యువేషన్లో మాట్లాడుకుందాము. సో ఇలా మనం మెథడ్స్ అనేది ఎందుకు అన్నట్లయితే ఇవన్నమాట. అంటే లైక్ ఎందుకు అంటే మనం జనరల్గా డేటాని మనం మ్యానిపులేట్ చేయాలి అన్నప్పుడు మనం యూజ్ చేసేది ఈ యొక్క మెథడ్స్. ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. లైక్ మనకి డేటా టైప్స్ ఏమేమి ఉన్నాయి, లైక్ న్యూమరిక్ డేటా టైప్స్ ఏంటి, అండ్ లైక్ స్ట్రింగ్ ఏంటి, అండ్ స్ట్రింగ్లో మనము లైక్ మెథడ్స్ ఎలా యూజ్ చేయొచ్చు. ఫస్ట్ అసలు మెథడ్ ఎలా యూజ్ చేయొచ్చు అనేది తెలుసుకోండి. లైక్ ఫస్ట్ ఏదైతే ఐడెంటిఫైర్ ఉందో ఐడెంటిఫైర్ డాట్ మెథడ్ నేమ్. అండ్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏ మెథడ్కి ఎన్ని వాల్యూస్ ఇవ్వచ్చు, అంటే లైక్ మినిమం వాల్యూస్ ఎన్ని ఉండాలి, మ్యాక్సిమం వాల్యూస్ ఎన్ని ఉండాలి, ఇవంతా కూడా మనం తెలుసుకోవాలన్నమాట. ఓకే, సో ఇక్కడ ఉన్న వాటిలో అంటే లైక్ మోస్ట్ మనం కామన్గా యూజ్ చేసేది అండ్ టాప్ మోస్ట్ లైక్ ఏమన్నా మెథడ్స్ ఉంటాయంటే, లైక్ ఐ విల్ గివ్ యూ లైక్ 5 మెథడ్స్, లైక్ ఐ మీన్ లైక్ మోస్ట్ ఇంపార్టెంట్. లైక్ ఫస్ట్ వచ్చేసి ట్రిమ్, అది మనం కామన్గా యూజ్ చేస్తాము. అండ్ యాజ్ ఎ టోల్ యూ లైక్ లోవర్ కేస్ ఆర్ అప్పర్ కేస్, అండ్ ఇంక్లూడ్స్, స్లైస్ అండ్ స్ప్లిట్. ఈ 5 అనమాట. ఈ 5 మనం చాలా అంటే చాలా కామన్గా యూజ్ చేస్తాం. ఓకే, అండ్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, లైక్ ట్రిమ్ అనేది దేనికి అన్నట్లయితే సింపుల్లీ వీ క్యాన్ క్లీన్ ఇట్, అంటే లైక్ అన్నెసరీ వైట్ స్పేస్ ఏమైనా ఉంటే తీసేయచ్చు అన్నట్టు. ఓకే, లైక్ టూ లోవర్ కేస్ అనేది ఒకటి నేను మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఈమెయిల్ త్రూ ఐ మీన్ లైక్ ఈమెయిల్ మనము ఒకవేళ లోవర్ కేస్లోనే తీసుకోవాలనుకున్నప్పుడు అలా చేస్తాము. అండ్ లేదు అన్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మనం సర్చ్ ఫిల్టర్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు లైక్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లైక్ స్మాల్ ఆర్ క్యాపిటల్ వీ నీడ్ టు గెట్ ద డేటా అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే యూజర్ ఇచ్చే డేటాని మనము లైక్ బియాండ్ ద స్క్రీన్ లైక్ వీఆర్ గోయింగ్ టు కన్వర్ట్ ఇట్ ఇన్ టు ద స్మాల్ లెటర్స్. అండ్ అట్ ద సేమ్ టైమ్ వీఆర్ గోయింగ్ టు కన్వర్ట్ వాట్ ఎవర్ ద మ్యాచింగ్ డేటా, అంటే లైక్ యూజర్ దేంతో మ్యాచ్ చేద్దాం అనుకుంటున్నాడు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మూవీ నేమ్స్, లైక్ ఆ నేమ్స్ అన్నిటి నేను బిహైండ్ స్క్రీన్ ఏం చేస్తాను అంటే స్మాల్ లెటర్లో కన్వర్ట్ చేసుకొని నేను అక్కడ కంపేర్ చేసుకుంటాను. అంటే ఆ కంపారిజన్కి మనకి చాలా హెల్ప్ అవుతుంది అనమాట టూ లోవర్ కేస్. అది మీకు తర్వాత ఇంకా అర్థమవుతుంది. అండ్ ఇంక్లూడ్స్ అనేది చెప్పాను కదా, ఫిల్టర్స్లోనే మనము సర్చ్ చేయడానికి యూజ్ చేస్తాము. అండ్ స్లైస్ అనేది లైక్ విల్ గెట్ ద పార్ట్ ఆఫ్ ది పర్టికులర్ స్ట్రింగ్ అండ్ వీ కెన్ మాస్క్ ఇట్ విత్ ద సమ్ స్టార్ లైక్ ఐకాన్స్ ఐ మీన్ లైక్ స్టార్ సింబల్స్ మనం చేస్తాము. సేమ్ అలానే స్ప్లిట్ అనమాట. సో స్ప్లిట్ అనేది చెప్పాను కదా, వర్డ్ కౌంట్ ఎంత ఉందని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు. అండ్ రీప్లేస్ అనేది ఒకవేళ ఏమన్నా మిస్టేక్ అయింది, లేకపోతే ఇందాక చెప్పాను కదా ఇక్కడ మిస్టేక్ అయింది అని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, అలాంటి వాటిని మనం మాడిఫై చేయడానికి యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మనకి వీళ్ళకి హెల్ప్ఫుల్ అనేది ఉంటుంది ఈ 5 మెథడ్స్. అండ్ రిమైనింగ్ కూడా ఉంటుంది, సిచ్యువేషన్ బట్టి మనం యూజ్ చేస్తాము. అండ్ ఇవే కాదు ఇంకా మనం వేరే కూడా తర్వాత మాట్లాడుకుంటాము. సో ఆల్రెడీ ఇప్పటికే వీడియో కొంచెం లెంతీ అవుతుంది కాబట్టి లైక్ తర్వాత మనం కాన్సెప్ట్ లైక్ సిచ్యువేషన్ బట్టి మనం లైక్ యాడ్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. ఓకే, సో ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. లైక్ డేటా టైప్స్ అంటే ఏంటి, లైక్ మనకి ఏమేమి డేటా టైప్స్ ఉన్నాయి, అండ్ ఎలా మనకి ఐ మీన్ లైక్ డేటా స్టోర్ చేస్తాము, అండ్ స్ట్రింగ్ అంటే లైక్ ఎలా ఉంటుంది, అండ్ మెథడ్స్ లైక్ ఏముంటాయి అని చెప్పేసి. అండ్ ఓకే, సో ఒకవేళ మీకు అర్థం అవ్వకపోతే మళ్ళీ ఒకసారి వీడియో చూడండి, ఖచ్చితంగా అర్థమవుతుంది.
So if you have any doubts, please let me know in the comments. Thanks for watching.